వడ్డీ లేకుండా 10 లక్షలు డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ. గుక్కెడు నీళ్లు ఇవ్వడం చేత కానీ సీఎం అంటూ జగన్పై ఆగ్రహం. వడ్డీ లేకుండా 10 లక్షలు, వడ్డీ లేకుండా 10 లక్షలు రుణం ఇస్తారు. రుణం మళ్ళా అదేదో ఉట్టిగా దాన ధర్మం కాదు. 10 మంది డ్వాక్రా సభ్యులు ఉంటే మనిషికి 1,00,000 చొప్పున వడ్డీ లేకుండా ఇస్తారట. మళ్ళీ కొత్త కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇది కాదు మీరు చేయాల్సింది. మీకు ఎట్లా 1,474 కోట్లు వచ్చినో ప్రతి మహిళకి మీ టర్ములో ఒక 14-15 లక్షలు వచ్చే కార్యక్రమం చెప్పండి. ఈ వడ్డీ లేకుండా రుణం ఇస్తాం, ఈ స్కీమ్ పెట్టిన, ఆ స్కీమ్ పెట్టిన, ఈ కాదు. మీ నీతి నిజాయితీ మచ్చలేని మనిషి అయితే ముందు ఆ 1,474 కోట్లు ఎక్కడ సిమెంట్ బత్తాలు మోసి సంపాదించను, ఎక్కడ అమాలి పని చేసి సంపాదించారు, ఎక్కడ నాగల బట్టి దున్ని సంపాదించారు, ఎక్కడ చెమట రక్తం ఒడిచి సంపాదించారో ప్రజలకు చెప్తే అప్పుడు నీకు నీతి నిజాయితీ ఉన్నట్టు. మళ్ళీ వాటన్నింటిని కప్పించుకోవడానికి మాకు మించిన వాడు లేడు, మహిళలకి 10 లక్షలు ఇస్తా, వాళ్ళకి ఇది ఇస్తా, వీళ్ళకి ఇది, ఈ ఇచ్చుడు కార్యక్రమం అయినా అందరు చేసేది అదే. నువ్వు కొత్తగా చేసేది ఉంది. 10 లక్షలు ఇస్తారట వడ్డీ లేకుండా. ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు. మహిళా సాధికారికత టీడీపీతోనే సాధ్యమైంది. మగవారితో ఏ విషయంలోనూ మహిళలు తక్కువ కాదు. గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును భారీ మెజార్టీతో గెలిపించండి. ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లట. ఆడబిడ్డలకి తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం. ఆడబిడ్డలకు పుట్టిల్లు అయితే మరి ఏ ఆడబిడ్డ బాగుపడదు, ఏ ఆడబిడ్డ కోటీశ్వరాలు అయింది? మీరు అయ్యారు కానీ మీ భువనేశ్వరి గారు అయ్యారు, బ్రాహ్మణి గారు అయ్యారు, ఈవెన్ దేవాంశు అయిండు చిన్న పిల్లోడు. మీ చుట్టూ ఉండే వాళ్ళ ఆడబిడ్డలు కోటీశ్వరులు అయ్యారు. మీ చుట్టూ ఉండే అనుచరులు, మీ బినామీలు, మీ అనుచరులు, మీకు సంబంధించిన మనుషులు, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఆడబిడ్డలు ఒక్కొక్క కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏ ఆడపడుచుకి మీరు అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టినిల్లు అని. మీ పుట్టింట్లో పుట్టిన ఆడబిడ్డలు ఎవరు కోటీశ్వరులు అయ్యారు, ఎవరు లక్షాధికారులు అయ్యారు? చెమట చుక్క కారకుండా వాళ్ళు అదే చేలలో కూలి పని చేసుకునే పరిస్థితి కదా. ఈ బుకాయింపులు, ఈ మాటలతోని, ఈ సెంటిమెంట్తోని తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు పుట్టినిల్లు. మరి లక్ష్మీపార్వతి గారు ఆడబిడ్డ కదా? తెలుగుదేశం పార్టీలో ఆమెకు అవమానం జరిగిందనే కదా ఆమె రోజు మొత్తుకునేది. ఆమె ఆడబిడ్డే కదా, అవమానించారు కదా, బయటికి పంపారు కదా. వారు అడుగుతుంది అదే కదా. ఆడబిడ్డలు మీకు పుట్టినిల్లు అయితే, ఆడబిడ్డలందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు అయితే లక్ష్మీపార్వతి గారు ఆడబిడ్డ కాదా? లేదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మందిని మేము ఏదో సాధికారకత, ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చిన అంటున్నావు కదా. ఏ ఉమెన్? భువనేశ్వరి గారికి ఉన్న ఆస్తులు ఉన్నాయి, బ్రాహ్మణి గారికి ఉన్న ఆస్తులు ఉన్నాయి, ఏ ఉమెన్కి ఉన్నాయి? ప్లస్ నీ చుట్టూ ఉండే మంది మార్బలానికి ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకు ఉన్న ఆస్తులు ఏ మహిళకు ఉన్నాయో చెప్పండి. అది అప్పుడు మీరు చెప్పేది నమ్ముతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మను ఆయన నమ్మొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు అని చెప్తుండు. ఇంకా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 58-59 నెలల నుంచి ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేసిండు. కొంతమంది లక్షాధికారులు అయ్యారు. ఆ డబ్బులు వాళ్ళ 5 సంవత్సరాల మీద దాదాపు 1,20,000, 1,50,000 కూడా కొంతమంది మహిళల అకౌంట్లోకి వచ్చినాయి. అదన్నా చేసిండు. నువ్వు అది చేసుడు లేదు, ఇది చేసుడు లేదు. సాధికారత మేమే, మాదే పుట్టినిల్లు, ఉట్టి మాటలు చెప్పే కార్యక్రమం చేసిండు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చిండు.